జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా నాగ్పూర్కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీ అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ ఛానల్ స్టార్ట్ చేశాం. దయచేసి మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన అఖండ హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కోసం స్టార్ట్ చేసిందే ఈ అఖండ హెల్త్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక విషయానికి వద్దాం. నిన్న నాగ్పూర్లో ఈ జిహాదీగాళ్ళు చేసినటువంటి ఈ విధ్వంసము, ఈ దమనకాండ గురించి మనం మాట్లాడుకున్నాం. పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి అయితే జరిగింది. ముందుగా అనుకున్నట్టే ఒక ప్లాన్ ప్రకారం ఈ జిహాదీగాళ్ళు ఒక నాటకం ఆడినారు. సరే, ఈ నాగపూర్లోనే మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రధాన కార్యాలయం అయితే ఉండాలి. నాగపూర్లో ఎప్పుడైతే మన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ నాగపూర్లో మత ఘర్షణలు జరగడం ఒక్కసారిగా ఆగిపోయినాయి. చివరిసారిగా 1920లో మన హిందువులు చేస్తున్నటువంటి లక్ష్మీ పూజ పైన ఈ జిహాదీలు దాడి చేశారు. అప్పట్లో మన హెగ్డేవార్ గారు ఈ జిహాదీలకు తగిన విధంగా గుణపాఠం చెప్పి ఈ జిహాదీలను అక్కడి నుంచి తరిమేశారు. ఇక అప్పటి నుంచి ఈ నాగపూర్లో మత ఘర్షణలు జరగడంలే. అయితే మొన్న ఈ ఔరంగజేబు సమాధిని వెంటనే కూల్చేయాలని చెప్పేసి ఔరంగజేబు సమాధి పైన ఛత్రపతి శివాజీ, అదేవిధంగా ఛత్రపతి సంభాజీ మహారాజుల విగ్రహాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి కోరుతా మన విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా బజరంగ్ దళ సంస్థలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఔరంగజేబు గాడి దిష్టి బొమ్మను దహనం చేశారు. చేస్తాము, ఎందుకు చేయమా? కాదియా, ఓడు మా వాళ్ళందరినీ ఊచకోతలకు పోయొచ్చు, మా ఆడవాళ్ళందరినీ చెరబట్టచ్చు, కాదు మా వాళ్ళందరినీ బలవంతంగా మత మార్పులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మేము వాడి దిష్టి బొమ్మను కాల్చకూడదా? ఏమంటాలే. అయితే మన హిందూ సంస్థలు దహనం చేసింది ఏంది? ఔరంగజేబు గాడి దిష్టి బొమ్మను. వీళ్ళేందంటే ఈ జాంబీగాళ్ళందరూ ఏంది? కాదు వీళ్ళు దహనం చేసింది మా పవిత్ర గ్రంథం ఏంటంటే ఖురాన్ అని చెప్పి ఈ జిహాదీలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం మహల్ సెంటర్ వద్ద కాపు కాశారు. అయితే అసలు ఎక్కడ ఖురాన్ను దహనం చేశారు, ఎప్పుడు ఖురాన్ను దహనం చేశారు, దానికి సంబంధించినటువంటి ఈ వీడియో ఫుటేజ్లు కానీ లేదా సాక్ష్యాధారాలు కానీ ఈ జిహాదీల దగ్గర ఏమీ కూడా లేవు. కావాలనే మన మీద దాడి చేసేదానికి ఇది ఒక ఎత్తుగడ అన్నమాట. అసలు ఆ ఘటన జరిగితే కదా వాళ్ళ వద్ద సాక్ష్యాధారాలు ఇవన్నీ ఉండడానికా? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అది విషయం. అయితే ఇక మన హిందూ సంస్థల ర్యాలీ ఈ మహల్ ఏరియాకు రాగానే అక్కడ పొంచి ఉన్నటువంటి ఈ జాంబీగాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా ఈ ర్యాలీ పైన రాళ్ళదాడి చేశారు. హిందువులకు చెందినటువంటి కార్లను, బైకులను అన్నింటిని కూడా తగలబెట్టినారు. ఈ జిహాదీగాళ్ళు ముఖానికి ఈ గుడ్డ కట్టుకొని పదునైనటువంటి ఆయుధాలతో వచ్చి ముందుగా ఆ పక్కనటువంటి ఈ సీసీ కెమెరాలని కూడా ధ్వంసం చేశారంట. అక్కడ ఉండేటటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తారు. ముందు వాళ్ళు వచ్చి చేసిన పని ఏంటంటే ముందు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు అని చెప్పేసి. ఎంత ఖతర్నాక్ ముండా కొడుకులో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక హిందువుల షాపులను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి సామాన్లను అన్నీ కూడా ఎత్తుకోమైనారు, లూటీ చేశారు. దొంగ మొండా కొడుకులు, దొంగ బతుకులియా, అంతేను. కేవలం వీళ్ళు ఏంటంటే హిందువుల షాపులనే ధ్వంసం చేశారు. ఈ విషయం పైన మహల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక నాగపూర్ హిందువు ఈ విషయం పైన మహల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక నాగపూర్కి చెందినటువంటి హిందూ షాపు ఓనర్ మీడియాతో మాట్లాడినాడు. ఆయన మాట్లాడుతా ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి లోనైనాడు, పెద్దగా ఏడ్చేసినాడు. ఆ తర్వాత ఆ షాప్ ఓనర్ మాట్లాడతా పాపం ఎంత బాధపడినాడేమో. నేను ఒక హిందువును, నేను ఈ షాపును అనేక సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నా. నిన్న ఇక్కడికి వచ్చినటువంటి జిహాదీలు కేవలం నా షాపు మీదనే దాడి చేసి ధ్వంసం చేసినారు. షాప్ అద్దాలన్నీ కూడా పగలగొట్టేసినారు. ఆ లోపల ఉండే సామాన్ అంతా మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. నా షాపు పక్కన ఉన్నటువంటి ముస్లిం షాపులను కనీసం టచ్ కూడా ఏం చేయాల. కానీ నా షాపును ఒక్కదాన్నే టార్గెట్ చేశారు. ఎందుకంటే నేను హిందువును కాబట్టి, అందుకే నా షాపును టార్గెట్ చేశారని చెప్పేసి పాపం చాలా బాధపడినాడు. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు. ముందుగా అనుకున్న దాని ప్రకారమే ఈ జిహాదీగాళ్ళు ఇలా హిందువుల షాపులను ధ్వంసం చేశారు. ప్రభుత్వం కల్పించుకొని మాకు న్యాయం చేయాలంట మన హిందూ షాప్ ఓనరు అసలు విషయాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు తెలియజేసినాడు. ఇక మీకు ఇంకొక ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్పాలా. అదేంటి అంటే ఈ నాగ్పూర్లో ఉన్నటువంటి బీజేపీ నేత, అదేవిధంగా ఈ నాగ్పూర్ సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి
ప్రవీణ్ దట్కే ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలన్నీ ప్లాన్డ్గా ధ్వంసం చేశారు. అదేవిధంగా ఆ కారు పార్కింగ్ ఏరియా అదంతా కూడా ఉంటుంది కదా, బైక్ పార్కింగ్ ఏరియా అదంతా కూడా, అక్కడ ఏంటంటే వీళ్ళు ముందుగా అనుకున్న దాని ప్రకారం, ఎవరు ఈ జిహాదీగాళ్ళు ముందుగా అనుకున్న దాని ప్రకారం వాళ్ళ బండ్లు ఏవి కూడా ఆడ పెట్టలేదంటే ఆ రోజు ఈ కార్లు కానీ బైకులు కానీ ఏం పెట్టలా. ఆడ కాలిపోయిందన్నీ ఎవరి బండ్లు అంటే కేవలం హిందువుల బండ్లే. ఎంత ముందుగా ఎంత ప్లానింగ్ ఉంటే ఇదంతా కూడా అంటే వీళ్ళు ర్యాలీ చేస్తారు, ర్యాలీ చేస్తే ఇట్లా మన ఖురాన్ను మార తగలబెట్టారని చెప్పేసి దాని మీద మనం సొట్టు పెట్టుకొని దాన్ని బూచిగా చూపించి ఇట్లంతా కూడా మనం రావణ కాష్టం చేద్దామని చెప్పేసి వీళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. ఇంతకంటే దరిద్రం ఉండదా? ఇప్పుడు ఖురాన్ అనేది సరే మీ పవిత్ర గ్రంథం కదా, దాన్ని సరే అది కాల్చకపోయినా కాల్చినారనైనా కూడా అది ఎట్లా చెప్తారు? అది పాపం కదా, హరాం కదా, అది ఎట్లా వస్తుంది ఆ మాట అంటాలే నోటికి? దాని మీద సొట్టు పెట్టి మళ్ళీ ఈ విధమైన దారుణాలకన్నిటికీ తెగబడ్డం చూడండి ఒకసారి. అంటే ఈ జిహాదీగాళ్ళు ఔరంగజేబు ప్రేమికులు అన్నమాట. ఈ విషయం అయితే ఇప్పుడు స్పష్టంగా బయటకు వస్తుంది. అయ్యా నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలుచుకునింది. అప్పుడు గెలిచినప్పుడు ఇదే మాదిరి జిహాదీ ముండా కొడుకులంతా కూడా మన వాళ్ళు ఈ బైక్ ర్యాలీ అంతా చేస్తూ ఉంటే దాడి చేశారు. ఇప్పుడేమో ఈ ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఇట్లా ర్యాలీ చేస్తూ ఉంటే ఇప్పుడు దాడి చేశారు. మనోళ్ళు పండగలు పబ్బాలు చేసుకుంటా ఉంటే, ఏమన్నా దేవుడు ఊరేగింపులు చేసుకుంటా ఉంటే ఆడదాడులు చేసి. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నా, రేపేదైనా సరే పాకిస్తాన్ కంటే అంత సీన్ లేదు, అది వేరే విషయం. ఒకవేళ పాకిస్తాను ఈ బంగ్లాదేశ్ ఇవన్నీ కట్టగట్టుకొని మన దేశం మీద ఏదైనా దాడి చేస్తే ఈ లంగాముండా కొడుకులంతా వాళ్ళతో చేతులు కలిపి మన మీద దాడి చేస్తారు. అవసరమైతే మనల్ని ఓచుకోతలు పోతారు, అవసరమైతే కాదు కోసి తీరుతారు అంతే. ఎందుకంటే వీళ్ళు మన దేశం వాళ్ళు కాదు, వీళ్ళు 100% భారత వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు. దీంట్లో ఇంకా మరొక మాటకైతే తావే లేదు. అసలు ఇట్టా వాళ్ళందరినీ కూడా తరివి తీసుకుపోయి ఆ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో భారత దబ్బాలా, అది కూడా లేదంటే తీసుకుపోయి ఆడ సముద్రంలో భారత దబ్బాలా. లేకపోతే ఏందియా, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా సకల సదుపాయాలు అన్నీ కూడా అనుభవిస్తా కూడా మళ్ళీ మన మీద దాడులు చేస్తారా? ఏది మన దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తారా? సిగ్గులే ఒకరవన్నా పుట్టకేనా అది ఇంతగా బతుకులు చేయడా. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే, వీళ్ళు గనక ఔరంగజేబుకు మద్దతుగా గనక దాడులు చేస్తే మహారాష్ట్ర ప్రజలు తిరగబడతారు. ఆ భయంతోనే ఈ ఖురాన్ను తగలబెట్టినారు అని చెప్పేసి ఆ సాకుతో ఈ అల్లర్లన్నీ కూడా చేశారు. అయితే మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఈ జిహాదీల తాట తీసినారు. ఒక్కొక్కడిని ఎగరేసి తంతారు, దొరికినోడి దొరికినట్టు. అది విషయం అయితే ఎంత దారుణమో చూడండి. ఇది ఎక్కడైతే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఈ సందర్భంగా, 1,00,000 మంది హిందువులు ఉన్న చోట, సరే హిందూయేతరులు ఎవరైనా కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, 1,00,000 మంది ఉండే కాడ 1-2 కుటుంబాలైనా కూడా ప్రశాంతంగా దర్జాగా బ్రతికేస్తాయి. ఎవరు వాళ్ళ జోలికి కూడా పోరు. అదే సగం వాళ్ళ జనాభా ఉండి సగం మన జనాభా ఉన్న కష్టమే. మనల్ని అయితే బతకనేరు, ప్రశాంతంగా పండగలు చేసుకునేరు, పూజలు చేసుకునేరు. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. అంత తేడా ఉండదు మనకు వాళ్ళకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. మళ్ళా మనం ఏదైనా మాట్లాడితే నువ్వంతా కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మత ఛాందస్వాదిగా నేను అయిన ఇన్ని మాట్లాడతారు. అంటే మీరు గిచ్చితే గిల్లించుకోవాలా, మీరు కొడితే కొట్టించుకోవాలా, మీరు తిట్టితే తిట్టించుకోవాలా, మీరు చంపితే సావాలా, మీరు మీరు రేపులు చేసి అనుభవించాలా. కానీ మేము నోరు తెరిచి మాట్లాడకూడదా? ఉండాలి. హిందువుల్లో ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన రోజున పాకిస్తాన్లో ఎట్టయితే తిండికి లేక అడక తింటారో ఈ హిందూ వ్యతిరేకులంతా కూడా అడక తినే రోజులు వచ్చాయి. అది నేను ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తున్నాయా. ఇప్పుడు చైనా మన శత్రు దేశం. నేను చాలాసార్లు చెప్పిన, చైనా మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తుంది. అటప్పుడు చైనా వస్తువులు మనం ఎందుకు కొనాలా అని చెప్పి నేను చెప్పిన. అదేవిధంగా వీళ్ళు మనల్ని వ్యతిరేకించేటప్పుడు మనం వాళ్ళ దగ్గర వస్తువులను ఎందుకు కొనాలా చెప్పండి? వాళ్ళకు కాలాలి కదా, కింద మంట పెట్టినట్టు కాలాలి కదా, వాళ్ళకి నొప్పి అనేది తెలియాలా. ఊరేనాయనా వాళ్ళు జోలికి పోతే వాళ్ళు కొట్టరు తిట్టరు, ఏం చేయాల్సిన అవసరం లేరా, మనతో వ్యాపారాలు చేయకుండా ఉంటే మనకు కడుపులో కాలుతుంది, కింద ఎండుతుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావాలి కదా. అప్పుడు అన్నీ మీరు తిట్టాబల్లా, కొట్టాబల్లా, చెయ్యాబల్లా మళ్ళా వాళ్ళ దగ్గర ఎటువంటి ఏది కొనడం కానీ అమ్మడం కానీ ఏమీ కనుక చేయకపోతే అన్నీ యాడన్నీ సెట్ అయిపోతాయి. ఒకటి చేయండి చేతనైతే. అది ఎవరితో గొడవలు బాబల్లా, ఎవరిని తిట్టబల్లా, కొట్టబల్లా, ఆ పని చేసి అన్నీ సెట్ అయిపోతాయి. అది నేను చెప్పదలుచుకున్నది. అయితే మిత్రులారా, నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని ఉంటే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.